రెండోది, దళిత క్రైస్తవులపైన జరుగుతున్న దాడులను బట్టి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఎంతో మంది, వందల మందిని చంపేస్తూ ఉన్నారు, దాడులు జరుగుతూ ఉన్నాయి. అసలు చర్చిలకు కూడా కూల్చేసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మేము కోరుతా ఉన్నాం, దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా కల్పించడంతో పాటు దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా దళిత క్రైస్తవులకు వర్తించే విధంగా చట్టం తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో క్రైస్తవులు సేవకులు కానీ, క్రైస్తవులు కానీ, పాస్టర్లు కానీ ఏ ఒక్కరు పోయి కూడా ఇతరుల మతాలని తిట్టడం కానీ, లేకపోతే వాళ్ళపై దాడులు చేయడం కానీ ఎక్కడ కూడా లేదు, చరిత్రలో లేదు అది. ఎందుకంటే క్రైస్తవ మతం అనేది శాంతియుతమైనటువంటి మతం. కానీ అలా కాకుండా ఈరోజు క్రైస్తవులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళకి రక్షణగా, క్రైస్తవులకి రక్షణగా, దళిత క్రైస్తవులకి, పాస్టర్లకి, సేవకులకి అందరికీ కూడా ఒక రక్షణ చట్టం కావాలి. అందుకనే దానిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కూడా వాళ్ళకు వర్తించే విధంగా చట్టం తీసుకురావాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.